అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. దీవాలి పండుగ కోసం అని పెట్టుకున్న గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో. నాకైతే చాలా ఎర్రగా పండింది. ఇంకా ఈ వీడియోలో మీరు వచ్చేసి దీవాలి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాము అనేది ఈ బ్లాగ్లో చూస్తారు. వీడియోలోకి వెళ్దామా? ఇంకా మార్నింగ్ లేవగానే అలా నేను బయటకు వచ్చి చూస్తే అప్పటిలోపలే పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ పొయ్యి మీద అయితే రైస్కి పెట్టేశారు. ఇంకా అందరూ ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా మమ్మీ ఆలూ ఫ్రై చేయడానికి ఆలూస్ కట్ చేస్తుంది. చెప్పాలంటే లేట్గా లేచింది నేనే అనుకుంటా. అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు అప్పటికే. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకొకసారి హెయిర్ చూసుకుంటే హెయిర్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. నేను చెప్పాను కదా ముందు రోజు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానని, దాని రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీరు హెయిర్ ప్యాక్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీక్ పెడతాను. ఇంకా వెంటనే కొప్పు కట్టేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ టీ తాగుతున్నాను. నాకు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టీ తాగాలి, అలా తాగితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇక్కడ మా నాగమణి పిన్ని మామిడాకు తోరణము అలాగే పూలమాలని అలంకరిస్తుంది. ఆ పూలమాల నేను కట్టినదే నైట్ మీరు చూసారు కదా లాస్ట్ వీక్ వీడియోలో, అది నేను కట్టిన పూలమాల. ఇంకా లోపల నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసుకొని వచ్చేసాను. ఇంకా ఫెస్టివల్ అంటే హెడ్ బాత్ ఖచ్చితంగా చేయాలి కదా. సో నిన్న నైట్ చేసినప్పటికీ మళ్ళీ మార్నింగ్ కూడా హెడ్ బాత్ చేసుకున్నాను నేను. మా సావిత్రి పిన్ని కొడుకు లక్కీ మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసాడు. చూడండి ఎంత బాగా రెడీ అయినాడో కదా వీడు. ఫెస్టివల్ లుక్ మొత్తం వీడిలోనే కనిపిస్తుంది. ఇంకా ఇలా బయటికి వచ్చేసాము. ఇంకా అక్కడ తోరణం కట్టడం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ కూడా బయట కూడా అలంకరిద్దామని చెప్పేసి నేను మా పిన్ని బయటికి వచ్చేసాము. ఇక్కడ పైన చూస్తే ఆకుల తీగలు కనిపిస్తున్నాయా, అవి లైటింగ్ సెట్ అనమాట. మీకు నైట్ లైట్లు వేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మా పిన్ని కడుతుంటే మా పిన్నికి మేము హెల్ప్ చేసాము. మేము అంటే నేను చిన్ను, మా నాగమణి పిన్ని చిన్న కొడుకు, నేను ఇద్దరం హెల్ప్ చేసామన్నమాట ఈ తోరణాలు కట్టడంలో. ఇంకా మా సోను లేవడమే లేట్గా లేచాడు, ఎందుకంటే నైట్ చదువుకొని పడుకున్నాడు అనమాట. వాడు ఇప్పుడు 10th కాబట్టి కొంచెం వాడిని ఏమంత పనుల్లోకి లాగలేదు. నేను వేసుకున్న అవుట్ఫిట్ ఎలా ఉంది, మీకు ఈ అవుట్ఫిట్ నచ్చిందా? మీకు ఈ అవుట్ఫిట్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో లింక్ అని అడగండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఈ డ్రెస్ను వచ్చేసి ఏజియోలో తీసుకున్నాను. అరౌండ్ నాకు 500 to 400 మధ్యలో వచ్చేసింది. మీకు కావాలంటే చెప్పండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా అక్కడ డెకరేషన్ చేయడం కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మా పిన్ని ఇంకా ఇంట్లోకి వచ్చేసి పూజలు చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడ లోపల పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి తులసి కోటకు అలాగే గడపను పూజించింది. ఇంకా అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా పిల్లలు లక్ష్మీ బాంబులు కాలుస్తుంటే నేను కూడా కాలుద్దామని వచ్చేసాను. ఇంకా ఇక్కడ మా మమ్మీ మళ్ళీ పిన్ని ఇద్దరు కలిసి భక్షాలు చేస్తున్నారు. వాళ్ళకి పిండి పెట్టిస్తుంది అనమాట చిన్న గౌతమి. ఇంకా ఒక సైడ్కి మా సావిత్రి మాసి బజ్జీలు చేయడానికి పిండిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంది. ఇంకా వడియాలు అవి వేయించలేదు అని అంటే సర్లేండి నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ చిన్నవి లొట్టలు ఉంటాయి కదా, మేమైతే లొట్టలు, సొంగలు, బొంగులు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. మా సైడ్ అయితే వీటిని లొట్టలనే అంటాము. ఇంకా అవుకు సైడ్ అయితే వీటిని బొంగులు అని అంటారు. ఇంకా ఇవి చేయడం అయిపోయిన తర్వాత మజ్జిగ మిరపకాయలని కూడా వేయించాను. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా మిరపకాయల బజ్జీలు వేయడానికి అని చెప్పేసి పచ్చిమిర్చిలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ తీసేసి ఒక పేస్ట్ ఏదో చేశారు, దాన్ని లోపల ఫిల్ చేస్తున్నాను. ఇంకా అలా ఫిల్ చేసిస్తే మా పిన్ని ఇంకా బజ్జీలు వేసేసింది. దాంతో అన్నింటికంటే బజ్జీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుండే. ఒక పక్క వేస్తుంటేనే తినుకుంటూ ఉంటిమి. ఇంకా ఒక పక్క కుకింగ్ అలాగే జరుగుతూ ఉండే. ఇంకా టైం అయిందనమాట, 10:30 అలా అయింది. సో అందుకోసమే తాతకి సాంబ్రాణి వేయాలి కదా. మేము దసరా రోజు సాంబ్రాణి వేసుకుంటాము, మా అమ్మమ్మ వాళ్ళు దీపావళికి సాంబ్రాణి వేసుకుంటారు. ఇంకా నేను కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాను, చుట్కీని ఎత్తుకొని ఉంటి. ఇక్కడ సాంబ్రాణి వేసే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నా దసరా వీడియో చూడండి, మీకు అందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా వాళ్ళు సాంబ్రాణి వేసి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తాతకి సాంబ్రాణి వేసి మొక్కుకున్నాను.
ఇంకా అందరూ సాంబ్రాణి వేసి మొక్కుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా సాంబ్రాణి కోసం తయారు చేసిన స్వీట్ ఉంటుంది, అది అందరికీ ముద్దలుగా చేసి పెడతారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం కలుపుకొని తిన్నా ఆ టేస్ట్ రాదు. బట్ ఫస్ట్ టైం వాళ్ళ కోసం అని చెప్పేసి మనం కలుపుతాం కదా అన్నీ వేసి, అప్పుడు ఉండే టేస్ట్ తర్వాత మనం చేసుకున్నా రాదనమాట. ఇంకా అలా ఒక 10 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా అందరూ తినడానికి కూర్చున్నారు. ఎందుకంటే ఫెస్టివల్ రోజు బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా, సో ఒకటేసారి లంచ్ చేసేస్తాము. ఇంకా ఇక్కడ మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము ఏంటి అనేది ఒక్కొక్కటిగా నేను చెప్తాను, ఒకసారి చూసేయండి. ఆనియన్ బజ్జీ, పచ్చిమిర్చి బజ్జీ, మజ్జిగ మిరపకాయలు, తర్వాత బొంగులు, భక్షము, ఇంకా లెమన్ రైస్తో పాటు గుగ్గుళ్ళు, ఆలూ ఫ్రై కూడా చేశారు. ఇంకా నేను ఇక్కడ ఓన్లీ నేను తినేవి మాత్రమే వేయించుకున్నాను. ఇంకా మామూలుగా అయితే ఇంకేం చేశారంటే వైట్ రైసు, పప్పు, సాంబార్ కూడా చేశారు. నేను ఇక్కడ ముందు బజ్జీలు తినడంతో స్టార్ట్ చేశాను. చెప్పాను కదా బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉండే. ఇంకా అవన్నీ కొంచెం తినడం కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత మా చెల్లెలు చేసింది అనమాట సాంబారు. సో అందుకోసమే టేస్ట్ చేయక్క అని అంటే సర్లే కొంచెం తిందామని సాంబార్ రైస్ కూడా తిన్నాను. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు మూవీ చూసేసి ఇంకా అలా కాసేపు పడుకున్నాము. ఇంకా అప్పటిలోపల ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ, పిన్ని, గౌతమి అందరు కలిసి దీపాలు పెడుతున్నారు. వాళ్ళు దీపాలు పెడుతూ ఉంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా గౌతమి డెకరేట్ చేసింది. ఇంకా ఇంట్లో కూడా పెట్టారనమాట కొన్ని దీపాలు. ఇక్కడ మా మామ, భీమ్ ఇద్దరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చూడండి చాలా బాగా పెట్టారు కదా, నాకైతే చాలా నచ్చింది. కానీ ఫొటోస్ దిగడమే అసలు కుదరలేదు ఈ సంవత్సరం, నాకు ఫోటోలు అయితే దిగలేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అలా బయటకు వచ్చేసాం. అప్పటికే మా తమ్ముళ్ళు ఇక్కడ క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి భూచక్రాన్ని కట్టెకు పెట్టుకొని ఇక్కడ కాలుస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా నేను ఒక చుచ్చుబుడ్డి పెట్టి ఇక్కడ నేను కూడా నిలబడి కొంచెం షార్ట్ వీడియో కోసం అని చెప్పేసి వీడియో తీపించుకుంటున్నాను. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇలా క్రాకర్స్ పెట్టి కాలుస్తూనే ఉండే. నేనైతే క్రాకర్స్ ఎక్కువ కాల్చలేదు, నేను జస్ట్ ఊకే వీడియో కోసం మాత్రమే ఒక 2 చుచ్చుబుడ్లు పెట్టాను. అదేవిధంగా 2 కాకరపత్తులు ఈ విధంగా కాల్చాను అంతే. జస్ట్ వీడియోస్ కోసమే కాల్చాను అంతేగాని ఏదో సెలబ్రేట్ చేసుకోవాలన్న వేలో అయితే కాల్చలేదు. ఇంకా అందరూ కలిసి కూడా క్రాకర్స్ కాల్చాము. బట్ ఆ వీడియోస్ ఏవి నా దగ్గర లేవు, ఎందుకంటే అప్పటికే నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో అవన్నీ మీ వీడియోస్ నేను మా డాడీ మొబైల్లో షూట్ చేశాను. ఇంకా ఏమంటే నేను పెట్టుకోవడం మర్చిపోయాను నా మొబైల్కి. ఇంకా నాకు టైం కుదరలేదు మా డాడీ మొబైల్ నుంచి నా మొబైల్కి వీడియోస్ పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే నేను మళ్ళీ వెల్గోడ్కి వెళ్ళాను, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెల్గోడ్లో ఫెస్టివల్ అనమాట. సో అందుకోసమే అక్కడ కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి నేను మార్నింగ్ వెల్గోడ్కి వెళ్ళిపోయాను. మీకు నెక్స్ట్ వీక్ వెల్గోడ్ సెలబ్రేషన్ వీడియో కూడా పెడతాను, ఆ వీడియోను కూడా చూసేయండి. ఇదండి 2025 నల్లగాల్వలో సెలబ్రేట్ చేసుకున్న దివాళీ వీడియో. మీరు మీ ఇంటి దివాళీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా నెక్స్ట్ వీక్ వీడియో కూడా చూసేయండి, అందులో నేను వెల్గోర్లో సెలబ్రేట్ చేసుకున్న దివాళీ వీడియో పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.